సీఎం కావాలని కలగను నీ కుర్చీ మీద దిగిపోమంటే దిగిపోతావా? గాంధీ బతుకుంటుంటే మీ అందరిని చెప్పులతో కొడుతుండే. ఎంతసేపు కమిషన్ల కోసం 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టమన్నా కట్టాడు కదా. 100 మంది అంటే ఒక పెద్ద ఊరు అది. ఏం మజాక్ 500 మంది పిల్లలు మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్. నమస్తే, నేను మీ బాలగని సాయిచరణ్ గౌడ్, పటాన్చెరు నియోజకవర్గం. రేవంత్ రెడ్డి ఏదైతే హైదరాబాద్ లో 5,000 కోట్లతో గాంధీ విగ్రహం ప్రపోజల్ పెట్టిండో అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. గాంధీ విగ్రహం పెట్టాలంటే ప్రభుత్వ స్థలాలు హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ లో చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ స్థలాలు పెట్టుకో. ఆ 500 మంది కుటుంబాలను ఇల్లులో కొట్టి నేను గాంధీ విగ్రహం పెడతాను, ఇల్లు ఇవ్వండి, మీ ఇంట్లోనే గాంధీ విగ్రహం పెడతా అంటే ఏమాత్రం కరెక్ట్ కాదు. నీకు అంతగానం హైదరాబాద్ లో గాంధీ విగ్రహం పెట్టాలంటే రేపు ఉస్మానాబాద్ ఆక్షన్ పెట్టినావు, 30 ఎకరాల భూమి ఆక్షన్ పెట్టినావు, దాంట్లో 10 ఎకరాలు పెట్టు, 10 కాకపోతే 20 ఎకరాలు పెట్టు. 500 కుటుంబాలు వాళ్ళు లోన్లు కట్టుకొని ఈఎంఐ కట్టుకొని కాలేజీ నుండి ఎక్కడ వెళ్తాం? 90% మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ. ఈ ఈఎంఐలు అయిపోయిన టైంలో ఇల్లు వాళ్ళకంటే ఒక ఇల్లు సంపాదించిన టైంలో పోయి నేను విగ్రహాలు పెడతా, అది పెడతా అంటే గాంధీ విగ్రహానికి ఎవరు అపోజిట్ చేస్తలేరు, ఎవరు అపోజ్ చేయరు. గాంధీ గారు కలలు కమ్మన్నాడు, కానీ కూర్చుమనలేడు. గాంధీజీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవాడు కాదు, మొత్తం జాతికి సంబంధించినవాడు. ఆయన అందరం గౌరవిస్తున్నాం. ఆయన విగ్రహాన్ని పెట్టడానికి మేము ఒప్పుకుంటాం, కానీ పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా పెట్టుకోవు. 500 మంది కుటుంబాలని ఒకటేసారి విషమించి చంపుకుంటున్నారంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కన్న కళని కూల్చేయడం, వాళ్ళ ముంగట అలా కన్న కళని కూల్చేయడం అంటే ఎంతవరకు సాధ్యం? గురించి ఎన్నో కష్టాలు పడి రూపాయి కూడబెట్టుకొని నేను బ్యాంక్ లోన్స్ తోటి నేను పెట్టుకోవడానికి ఒక ఇల్లు తప్ప ఎన్నో ఇల్లులు ఉండవు. అలాంటిది ఒక్క ఇల్లుని కూడబెట్టుకోవడానికి మేము ఇన్ని ఈఎంఐలు కట్టుకుంటా, ఎన్ని కష్టాలు పడుకుంటా కూర్చున్నాము. అదే ఇప్పుడు ఈ ఇల్లు కూడా తీసేసుకుంటే మాకు ఇంకా చెట్టు పుట్ట తప్ప ఇంకా మాకు ఇంకా వేరే గతి లేదు.